హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు రాయడం అభ్యాసపత్రం 5 బోధనాంశం సంభాషణ రాయడం. సంభాషణ అంటే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు మాట్లాడుకునే దానిని సంభాషణ అంటాం. ఫస్ట్ బిట్ ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది బొమ్మను చూడండి, దాని ఆధారంగా సంభాషణ రాయండి. ఇక్కడ మనకి ఎలా అనిపిస్తే అక్కడ అలా రాయడం అంతే. ఎందుకంటే ఒక్కొక్కరి ఆలోచన విధానం అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు అనిపించిన విధంగా మీకు అనిపించకపోవచ్చు. నాకు ఒక రకంగా ఏమనిపిస్తుందంటే ఈ అమ్మాయి సంతలో తప్పిపోయింది కావచ్చు, ఇక్కడ తాత అడుగుతున్నట్టుంది అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సంభాషణలో అమ్మాయి, తాత, బుగ్గలమ్మే అతను ముగ్గురు వ్యక్తుల గురించి రాయమన్నారు. కాబట్టి ఈ అమ్మాయి బుగ్గ కోసం ఏడుస్తుంది కావచ్చు, తాత కొని పెడతా అని అంటున్నాడేమో అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనిపించడం జరుగుతుంది. సరే, ఇక్కడ బొమ్మను చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. బుగ్గలమ్మే అతడు ఉన్నాడు, ఒక అమ్మాయి ఏడుస్తుంది, తాత ఆమెని ఓదారుస్తున్నాడు. ఇక్కడ అమ్మ బాబుని పట్టుకొని ఆమె కూడా బొమ్మలు కొనిపిస్తుంది కదా. మేబీ ఒకవేళ ఈ అమ్మాయి ఈమె వీళ్ళ అమ్మ కావచ్చు. ఆమె కొనియనని అన్నదేమో తాత ఏడుస్తాడు, అమ్మాయి ఏడుస్తుంది. చూద్దాం, ఇక్కడ సంభాషణ రాద్దాం. అమ్మాయి ఏమంటుంది? నాకు బుగ్గ కావాలి. తాత అంటున్నాడు, నేను కొనిస్తా, ఏడవకు అని చెప్పి ఆమెకి బుగ్గ ఎంత అని, నేను ఏడుస్తా కొనివ్వకు, నేను కొనిస్తా ఏడవకు అని అంట. అప్పుడు బుగ్గలమ్మే అతను అంటుంది, ఏమంటాడు? ఆ అమ్మాయి చాలా సేపు నుండి ఏడుస్తుంది. అమ్మాయి అంటది ఏమని? నాకు అమ్మ బుగ్గలు కొని ఇవ్వలేదు. అప్పుడు తాత, బుగ్గ ఎంత? 5 రూపాయలు. ఇట్లా ఈ విధంగా నేను రాసిన. మీకు ఏ విధంగా ఇష్టమైతే మీరు ఆ విధంగా రాసుకోండి. ఫస్ట్ అమ్మాయి ఏడుస్తుంది కదా, నాకు బుగ్గ కావాలి అనుకుంటే ఏడుస్తుంది. తాత అంటాడు, నేను కొనిస్తా ఏడవకు అని అడుగుతాడు. అప్పుడు బుగ్గలమ్మే అతను అంటాడు, ఆ అమ్మాయి చాలాసేపు నుండి ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ కొనివ్వలేదని చెప్తాడు. అప్పుడు అమ్మాయి, నాకు అమ్మ బుగ్గలు కొనివ్వలేదని వాళ్ళ తాతకి చెప్తుంది. తాత బుగ్గ ఎంత 1 అని బుగ్గలమ్మే అతన్ని అడుగుతాడు. ఆయన 5 రూపాయలని చెప్తాడు. ఇది సంభాషణ. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.